నెల్లూరు జిల్లా కోవూరులోని ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య కుట్రదారు అరవ కామాక్షి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈమె నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరురాలు కామాక్షి అంటూ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. కామాక్షికి నేర చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. పెంచలయ్య హత్యపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, పెంచలయ్య హత్య కేసులో ఒక కీలక పేరు అండ్ ఫోటో సర్క్యులేట్ అవుతోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? గంజాయి వాడకము అదేవిధంగా అమ్మకాల పైన తీవ్ర స్థాయిలో ఉద్యమ పోరాటం చేస్తున్నటువంటి పెంచలయ్య హత్యకు కారకురాలైనటువంటి కూలీపోరు అదేవిధంగా కుట్రదారి అయినటువంటి కామాక్షి పోలీసుల చేత నిర్ధారించబడింది. పోలీసులే పత్రికా ప్రకటన కూడా చేసినటువంటి కామాక్షి టీడీపీ కండువా కప్పుకుంటూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు దండ వేసుకుని మరీ టీడీపీ కండువాతో ప్రత్యక్షమైనటువంటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె కొంతమంది అనుచరులతో నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులతో పెంచలయ్యని హతమార్చినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించడం జరిగింది. ఆమెను కూడా తమ అదుపులోనే ఉన్నట్లు కూడా పోలీసు వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఇవాళ తెల్లవారుజామున కూడా ఒక హై డ్రామా క్రియేట్ అయింది. ఒక కాల్పుల ఘటన కూడా తీవ్ర కలకలం రేపింది. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కేంద్రంగా కూడా ఈ హత్య కేసు నిందితులు అక్కడ ఉన్నారనే అనుమానంతో పోలీసులు అక్కడికి వెళ్తే వాళ్ళు ఎదురు తిరగడంతో కాల్పులు జరిపామని చెప్పి ఓ వ్యక్తికి మోకాల కింది భాగంలో కూడా షూట్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో షూట్ చేయడం జరిగిందని చెప్పి కూడా రూరల్ డిఎస్పీ శ్రీనివాసరావు కూడా సాక్షి మీడియాతో తెలిపినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఏదైతే ఆ ఫోటోలో ఉన్నటువంటి పింక్ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి కూడా ఇదే పోలీస్ కాల్పుల్లో గాయపడినటువంటి నిందితుడు. అంటే ఒకే ఫ్రేమ్ లోనే హత్యకు కుట్రదారి అయినటువంటి కామాక్షి అదేవిధంగా హంతకుడైనటువంటి నిందితుడుగా ఉన్నటువంటి ఈ జేమ్స్ కూడా ఏదైతే పోలీస్ కాల్పుల్లో గాయపడి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి జేమ్స్ కూడా ఒకే ఫ్రేమ్ లోనే దొరికారు. అంటే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ ఉద్యమకారుడైనటువంటి పెంచలయ్యని కుట్ర పన్ని హతమార్చారు అని చెప్పి చెప్పడానికి మరో ఆధారం అవసరం లేదు అని చెప్పి చెప్పాలి. ఎందుకంటే చాలా క్లియర్ గా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో వాళ్ళు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం, కండువా వేసుకోవడం, అదేవిధంగా మాలలు ధరించడం వంటి ఆధారాలతో కూడినటువంటి ఫోటోను సాక్షి స్క్రీన్ పైన యావత్ రాష్ట్ర ప్రజానికం చూస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఏ విధంగా ఒక ఉద్యమకారుడు కావచ్చు, అది మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాట యోధుడు పైన కుట్ర పన్ని హతమార్చారు, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు పూర్తిగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి వారే అనేది ఇవాళ నిరూపితమైంది. దీనిపైన ఈ కేసు పైన ఏ విధంగా పోలీసులు ఇక ఫోకస్ చేస్తారు, అదేవిధంగా కేసును ఎంత త్వరగా ఛేదిస్తారు, దీనిపైన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ వ్యక్తులు కావచ్చు, ఇక అధిష్టానం కావచ్చు ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కార్తిక్, థ్యాంక్ యూ లోకేష్.